अरे मिल लेकिन कैसे मिल ఇక్కడ కాదు, నేను షాద్నాల్లో కిరాయికి ఉంటాను సార్. షాద్నాల్లో ఏపకాలనీలో ఉంటాను సార్. బుధవారం 10:15కి భోజనం చేసి పడుకున్నాం. ఒక వ్యక్తి వచ్చి మా డోర్ కొట్టాడు. డోర్ కొడితే మా సార్ తీసాడు. డోర్ తీస్తే ఎవరో తెలియదు, తనకి తెలియదు, నాకు తెలియదు. అతను పిఎస్ నుంచి వచ్చాయని చెప్పాడు. షాద్నగర్ పిఎస్ నుంచి వచ్చిన మీ తమ్ముడు చంద్రశేఖర్ దొరికాడు, మాట్లాడాలి అంటే మా తమ్ముడికి ఫోన్ చేయండి సార్ అని చెప్పాడు. మా తమ్ముడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతా అని మా సార్ అన్నాడు. అయితే ఫోన్ ఏం చేయండి, పెద్ద సార్ బయట ఉన్నాడు, కార్లో ఉన్నాడు, రమ్మని చెప్పాడు. రమ్మని చెప్తే నేనేం రాను, మార్నింగ్ వస్తా అని మా ఆయన అన్నాడు సార్. అయితే ఇంతలో పిల్ల తండ్రి వచ్చాడు. పిల్ల తండ్రి సైడ్కి ఉన్నాడు, స్టార్టింగ్ ఇంట్లోకి రాలేదు. తర్వాత లోపలికి వచ్చి మీ తమ్ముడు చెప్పాడు, మా పాప దొరికింది, తీసుకొచ్చినాం, పిఎస్లో ఉన్నారు, మాట్లాడాలి, రమ్మని చెప్పాడు. అయితే మార్నింగ్ మాట్లాడతా అని మా ఆయన అన్నాడు. మేము కూడా మార్నింగ్ మావయ్య వాళ్ళకి చెప్పినాక మాట్లాడతామని చెప్పింది. ఆయన ఏం లేదు, నేను 10 నిమిషాల్లో మాట్లాడి మీ ఆయన్ని తీసుకొస్తా, నీకు నమ్మకం లేకపోతే నువ్వు కూడా రామ్మా అంటున్నాడు. రమ్మని చేయబట్టుకుంటే మా ఆయన ఆమె ఎందుకు వస్తుంది ఈ చీకట్లో, నేను వస్తున్నా కదా మాట్లాడతా అని చెప్పి ఆయన అన్నాడు. అని బయటికి వెళ్ళాడు సార్. బయటికి వెళ్ళి కార్లో తీసుకుని వెళ్ళారు. వెళ్ళినాక నేను లోపలికి వచ్చే ఒక 10 నిమిషాల్లో మా సార్ పనిచేసే ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసిన. అంటే ఆ సార్ కొంచెం దగ్గర ఉంటాడు, గట్టిగా మాట్లాడతాడని చెప్పి ఫోన్ చేస్తే అన్న అన్నాడు, అట్లెట్లు వెళ్ళాడమ్మా, ఎంతమంది వచ్చారంటే 4 వచ్చారు, వెంకటేష్ ఒకటే నాకు తెలుసు, వేరే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్న అని చెప్పిన. పిల్ల తండ్రి తెలుసు, చూసిన నేను 2-3 సార్లు చూసినాను. అయితే వచ్చి రమ్మన్నాడంటే అట్లెట్లు వెళ్ళాడు, 100కి కాల్ చేయమని నేను 100కి ఎమ్మటే కాల్ చేసిన సార్. 100కి కాల్ చేసినా మా సార్ నెంబర్ ఇచ్చిన, వెంకటేష్ నెంబర్ కూడా ఇచ్చిన. అయితే వాళ్ళు సరేమ్మా మేము వెళ్తామని చెప్పి నాతో చెప్పారు సార్. నేను మళ్ళీ ఒక 1/2 అవర్లో పిఎస్కి వెళ్ళినా. పిఎస్కి వెళ్తే లేదు సార్, మా వాళ్ళు 4 తీసుకురాలేదని చెప్పారు పిఎస్కి. రాజశేఖర్ అనే వ్యక్తిని ఒక 4 వ్యక్తులు, ఒక డెడ్ బాడీ ఉంది, మీదో కాదో కన్ఫర్మేషన్ చేసుకోవాలని చెప్పారు సార్. అది నవాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో అని చెప్పారు. నన్ను వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారమ్మా, నైట్ డ్రెస్ వేసుకున్నారా, స్లిప్పర్స్ వేసుకున్నారా అని మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నారు. నాకు భయం అయింది, ఎందుకు సార్ మీరు అట్లా అడుగుతున్నారు అంటే, ఓ డెడ్ బాడీ ఉంది చూడండి, కన్ఫర్మేషన్ చెయ్యండి మీదో కాదో అని నాకు ధైర్యం చెప్పి పోలీసు వాళ్ళే తీసుకెళ్లారు అక్కడికి. నేను మాది కాదనుకునే ధైర్యంగా వెళ్ళినా సార్. కానీ అక్కడికి వెళ్ళినాక మొత్తం కాల్ చేశారు సార్. ఏమీ లేదు, ఈ 2 చేతులు మాత్రమే ఉన్నాయి సార్, ఏం లేదు. ఆ చేతికి నేను కట్టిన దారము వీళ్ళ వంశాచారం లాగా ఇట్లా ఫింగర్ ఒకటి కొంచెం వెరైటీగా ఉంటుంది, అదొకటి గుర్తుపట్టినా సార్. పన్ను మీద పన్ను ఉంటుంది మా సార్. చేతులు కట్టేసి దేంతో కాల్చారో తెలియదు సార్. బాడీ మొక్క లేదు అసలు. కావాలంటే దీనిలో పేపర్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. నేను కట్టిన తాడు మాత్రం ఉన్నది, ఆ చేతులు మాత్రం ఆగినాయి. ఈ 2 చేతులు కాళ్ళ ఫింగర్స్ మాత్రమే, మిగతా మొత్తం కాలిపోయింది సార్. కుల దురహంకారంతో జరిగిన దళితుడైన ఎర్ర రాజశేఖర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య సంఘటనలో పాల్గొన్న దోషుల్ని అరెస్ట్ చేసినందుకు వెంటనే డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నాం. కానీ ఆ దోషులు ఎట్టి పరిస్థితిలో బెయిల్ మీద బయటికి రాకుండా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే
పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోర్టులో ఇప్పుడుండబడే ఆధారాలు మరిన్ని ఆధారాలు సేకరించి వారికి కఠిన శిక్ష పడే వరకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో చట్టపరంగా రావాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో కేసు నమోదైన మర్డర్ కేసులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇతర సదుపాయాలు ఏదైతే చట్టపరంగా రావాలనో వాటిని ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అందించే విధంగా కమిషన్ చొరవ తీసుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి. అదే సమయంలో త్వరగా శిక్ష పడే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు సీరియస్గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.